మహిమ కలిగాక ఈ సమయంలో కొన్ని మాట చెప్పుకుందామండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22 వచనం. అందుకు యేసు వారితో ఇట్లా మీరు దేవుని విశ్వాసించండి. హల్లెలూయా. దేవుని మనం విశ్వాసించాలట. బిడ్డ, నువ్వు భయపడకో, నువ్వు దిగులు పడకో, దేవుడి మీద నువ్వు వాడుకో. దేవుడు ఏమన్నంటే నువ్వు ఆ గింజ విశ్వాసం పెట్టు, నీ పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎందుకని ప్రకటిస్తున్న దేవుడు జీవంగల దేవుడు, నీ ప్రకటన ప్రాణమున్న దేవుడు. విశ్వాసించబడ్డ చిన్న విశ్వాసం దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఉన్న బహుశా ఒక్కసారి దేవుడి వైపు తిరుగు, ఆయన తలుసుకో. విశ్వాసం అంతే. దేవుడి పట్ల ప్రభువా నువ్వు కార్యం చేయగలవు అని ఒక్క మాట నువ్వు పలుకు, నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎన్నో బాధలతో ఉన్నావు, ఎంతో కష్టంతో ఉన్నావు, ఎంతో ఇబ్బందులు, ఎంతో శ్రమల్లో ఉన్నా కానీ ఎన్నో చూసావు, ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలు చూసా కానీ దేవుడి మీద నమ్ము. ఎందుకంటే విశ్వాసించు, ఈ తండ్రి గొప్ప కార్యం చేస్తాడని నువ్వు నమ్మితే మీ బతుకులు, మీ జీవితాలు మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడే, బిడ్డ నువ్వు భయపడకు. నేను నిజమైన దేవుడని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సజీవైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రాణమున్న దేవుడు. నీలో ఉన్న బాధ, నీలో ఉన్న కష్టం, నీలో ఉన్న ఇబ్బంది, నీలో ఉన్న శ్రమ ఆయన సమస్తం ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన సమస్తం చూసే దేవుడు. ఆయన ఆకాశం నుంచి నరుని చూస్తాడంట. ఏ బిడ్డ ఏ బాధల్లో ఉన్నారు, ఏ బిడ్డ ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ బిడ్డ ఏ చిత్త ఆవేదన ఉన్నారు, ఏ బిడ్డ ఎలా ఉన్న దేవుడు చూస్తున్నాడు. నువ్వు మాత్రం ఆవగిన్ని విశ్వాసం పరుస్తాడు, దేవుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. అంత అద్భుతమైన మన దేవుడు మన హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవంగాల దేవుడు, ప్రకటన ప్రాణముడు. యేసయ్య గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వాధికారి, జీవాధిపతి. నీ ప్రకటిస్తున్న దేవుడు ఈయనసే. నువ్వు దేవుడుకు అడుగు, ప్రభుని అడుగు. ఈయనసే నువ్వు దేవుడి పట్ల, నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన అద్భుత దేవుడి చిన్న ఒక్క పరుసు దేవుడు దీవించును గాక. ఆమేన్.